మీరు సైట్ చూడడానికి వెళ్ళే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక ప్లాట్ పర్చేజ్కి వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమిటా జాగ్రత్తలు, ఏమిటా విశేషాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మీరు సైట్ చూడడానికి ఫ్యామిలీతో పాటు లేదా ఆ సంస్థ ప్రతినిధి ఏర్పాటు చేసినటువంటి వాళ్ళ కారులో మీరు వెళ్ళేటప్పుడు ఆ అబ్బాయి లేదా అమ్మాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ సైట్కి తీసుకెళ్తారు. ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళేటప్పుడు మీరు సరౌండింగ్స్ క్లియర్గా ఒక పేపర్ ఒక పెన్ పెట్టుకొని వాళ్ళు చెప్పే పాయింట్స్ అన్ని రాసుకోండి. అంటే మనం ఏ హైవేలో వెళ్తున్నాం, ఆ హైవేలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లొకేషన్స్ ఏంటి, ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి సైట్ ఎంత డిస్టెన్స్లో ఉంది, ఇతను చూపిస్తున్న సైట్కి మనం మార్కెట్లో కంపేర్ చేస్తున్నటువంటి ఆ రేట్ అక్కడ వర్తబుల్లా కాదా అన్నది అందరూ సహజంగా తీసుకునే పాయింట్లు, తెలుసుకోవాల్సిన పాయింట్సే. అయితే ఇదే కాకుండా సైట్కి వెళ్ళేటప్పుడు మరికొన్ని పాయింట్స్ కూడా మీరు అదనంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి సందర్భంలో మాత్రమే మీరు మోసపోకుండా ఉండగలుగుతారు. డియర్ ఫ్రెండ్స్, ప్రతి చోట మంచి చెడు జరుగుతూ ఉంటాయి. ప్రతి చోట మంచి ఉంటుంది, కొంత చెడు కూడా ఉంటుంది. రియల్ ఎస్టేట్ కూడా అంతే. రియల్ ఎస్టేట్లో ఎన్నో వందల వేల వెంచర్లు కొన్ని వేల లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నప్పుడు కూడా అక్కడక్కడ చిన్న చిన్న ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. కొన్ని తప్పులు కూడా జరిగే సందర్భం ఉండొచ్చు. కానీ కేవలం నెగిటివ్ని మాత్రమే మనం చూస్తూ ద రియల్ ఎస్టేట్ ఇలానే ఉంటుంది అని ఒక రిమార్క్ మాత్రం వేయొద్దు. తగు జాగ్రత్తలు మనం తీసుకోవడం వల్ల మనం సరైన స్థలంలో సరైన టైంలో సరైనటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల రిటర్న్స్ అద్భుతంగా మనకు వస్తాయి. మిమ్మల్ని అలా ఎడ్యుకేట్ చేసే ఉద్దేశంతో ఈ వీడియోస్ని మీ ముందుకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా సైట్కి వెళ్ళేటప్పుడు మీరు సైట్ లొకేషన్ అబ్జర్వ్ చేయండి. అంటే మీరు సైట్కి వెళ్ళంగానే అతను మీకు ఒక రూట్ మ్యాప్ ఇస్తాడు. అంటే మీకు ఒక లేఅవుట్ పెడతారు కదా, ఆ లేఅవుట్లో ఎన్ని ఎకరాలు నిర్దేశించారు అంటే 15 ఎకరాలు, 12 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు ఏదో ఒకటి ఉంటుంది. ఫస్ట్ మీరు సైట్ దిగంగానే సైట్ ద బౌండరీస్ మొత్తం చూడండి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. సైట్లోకి మీరు దిగంగానే ద సైట్ బాబు, ఈ లేఅవుట్ ఎక్కడుంది, ఇప్పుడు మనం చూపిస్తున్న మనం ఎక్కడ కూర్చున్నాం, ఈ ప్రదేశంలో ద హోల్ సైట్ మొత్తం కూడా తిరిగి రండి. ఒకసారి మీ పెద్దవాళ్ళు పిల్లలు ఉంటే అక్కడ సైట్లో కూర్చోబెట్టి మీరు ఒకరైనా మొత్తం ద హోల్ సైట్ మొత్తం బౌండరీస్ మొత్తం తిరిగి రండి. దానివల్ల మీకు ఒక అవగాహన వస్తుంది సైట్కి వెళ్ళేటప్పుడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సైట్ మొత్తం బౌండరీస్ మొత్తం చూసి రండి. అంతేగాని ఇక్కడ నుంచి చూపించి సార్ అక్కడ వరకు మన సైట్ ఉంది, ఇక్కడ వరకు మన సైట్ ఉంది, అగో ఆ ఫ్లాగ్ కనిపిస్తుంది, అది కూడా సార్ ఆ చివరకు రూమ్ ఉంది కదా అక్కడ వరకు మన బౌండరీ సార్, లేదా అక్కడ లాస్ట్లో మీకు కడీలు కనిపిస్తున్న వైట్ స్టోన్స్ అక్కడ వరకు మన సైట్ ఉంది సార్ అని చెప్తే వినండి. అయినప్పుడు కూడా ఫిజికల్గా మీరు సైట్ చూడడానికి వెళ్ళారు కాబట్టి మీరు కంప్లీట్గా సైట్ మొత్తం బౌండరీ తిరిగిరండి. టైం స్పెండ్ చేయండి. మీరు ఇన్వెస్ట్ చేస్తుంది లక్షల్లో ఉంటుంది, 50 నుంచి 60 లక్షల రూపాయలు మినిమం నుంచి ఉంటుంది. కాబట్టి మీరు కనీసం అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేయండి సైట్లో. ద హోల్ సైట్ మొత్తం తిరిగిరండి. తిరిగి వచ్చిన తర్వాత సైట్లో లేఅవుట్ చూడండి. లేఅవుట్లో ప్లాటింగ్ ఏ ఫేసింగ్లో ఉంది, ఈస్ట్ ఫేసింగ్లో ఉందా, వెస్ట్ ఫేసింగ్లో ఉందా, నార్త్ ఫేసింగ్లో ఉందా, సౌత్ ఫేసింగ్లో ఉందా. చాలామంది చేసే పొరపాటు ఇక్కడ మన ప్లాట్ ఏ సైట్లో ఉంది అంటే ఈస్ట్ ప్లాట్, నార్త్ ప్లాట్, వెస్ట్ ప్లాట్ అని చూస్తారు. అది కాదండి, సైట్ యొక్క ఫేసింగ్ కూడా చూడండి. అంటే ఇక్కడ నేను వాస్తుని మీకు పరిచయం చేసి దాన్ని భయపెట్టే ఉద్దేశం అది కాదు. అంటే ఫేసింగ్ ఉండడం అంటే రోడ్డుకి దగ్గరలో ఉందా, ఏ రోడ్లో ఉందని. అంటే ద హోల్ లైట్ రోడ్డుకి అంటే 100 ఫీట్ రోడ్ దగ్గరలో ఉందా, లేదా 60 ఫీట్ రోడ్ బ్లాక్ టాప్ రోడ్ దగ్గరలో ఉందా, ఈ విషయంలో తెలుసుకోవడం కోసమని ద హోల్ లేఅవుట్ ఎటువైపు టర్న్ అయి ఉంది. సైట్ మొత్తం మీరు చూసిన తర్వాత అక్కడ కూర్చొని ఆ లేఅవుట్ ప్లాన్ చూడండి. లేఅవుట్ ప్లాన్లో ఏ వెంచర్ అప్రూవల్ వచ్చింది, అది హెచ్ఎండిఏ అయినా డిటిసిపి అప్రూవల్ చూడండి. వితౌట్ అప్రూవల్స్ మై సజెషన్స్, దయచేసి డియర్ ఫ్రెండ్స్ పర్చేజ్ చేయొద్దు. ఇది గవర్నమెంట్ క్లియర్గా చెప్తున్న రూల్స్ ఇవి. అప్రూవల్ నెంబర్ లేకుండా, ఎల్పీ నెంబర్ లేకుండా ప్రీ లాంచింగ్ ఆఫర్లని మరొకటని పర్చేజ్ చేస్తే ఆ రిస్క్ మీరు తీసుకోవాల్సి వస్తుంది. అది మీ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ మనం చెప్పే ప్రధాన ఉద్దేశం ఏంటంటే హెచ్ఎండిఏ ఎల్పీ నెంబర్ కానీ లేదా డిటిసిపి ఎల్పీ నెంబర్ కానీ ఉన్నటువంటి లేఅవుట్స్లో మాత్రమే పర్చేజ్ చేయండి డియర్ ఫ్రెండ్స్. సో ఎల్పీ నెంబర్ చూడండి. లేఅవుట్లో మనం అనుకున్నటువంటి ప్లాట్ డైమెన్షన్స్ తెలుసుకోండి. డైమెన్షన్స్లో అది 267 240 స్క్వేర్ యార్డ్స్ క్లియర్గా తెలుసుకోండి.
క్లియర్గా చూసిన తర్వాత మీరు అనుకున్నటువంటి మీకు నచ్చిన ఫేసింగ్ అది ఈస్టా వెస్టా నార్తా సౌత్ మీ చాయిస్ అది. దాన్ని నేను ఎక్కువగా ఎలాబరేట్ చేసే ఉద్దేశం నాకు లేదు. మీ చాయిస్. కొంతమంది వెస్ట్ ఇష్టపడతారు, కొంతమంది నార్త్ ఇష్టపడతారు, కొంతమంది సౌత్ ఇష్టపడతారు, కొంతమంది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఇష్టపడతారు. సో చాయిస్ ఈజ్ యువర్స్. మీకు నచ్చిన ప్లాట్ మీరు తీసుకోండి. తర్వాత ఆ ప్లాట్ చాయిస్ తీసుకున్న తర్వాత అతనికి మీరు అడగండి, డెవలప్మెంట్స్ ఏమేమి చేస్తున్నారు ఇక్కడ అన్న విషయాన్ని కంప్లీట్గా క్లియర్ తెలుసుకోండి. రెరా వచ్చిన తర్వాత ఆర్ఈఆర్ఏ అని రెరా వచ్చిన తర్వాత డెవలప్మెంట్స్ పార్ట్ అనేది ఏదో ఫేక్గా లేఅవుట్ మీద కలర్ఫుల్ బ్రోషర్ మీద మామూలుగా వేసే పరిస్థితి ఇప్పుడు లేదు. గతంలో జరిగేవి. అంటే సైట్లో ఏ డెవలప్మెంట్స్ చేస్తున్నారు అన్న విషయాన్ని క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఏ డెవలప్మెంట్స్ ఇస్తారు. ఇప్పుడు హెచ్ఎండి అయితే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా అంటే ద హోల్ సైట్ కాంపౌండ్ వాల్, డ్రైనేజ్, ఎలక్ట్రిఫికేషన్, స్ట్రీట్ లైట్స్, పాత్వేస్, అవెన్యూ ప్లాంటేషన్, ఓవర్ ట్యాంక్, సెప్టిక్ ట్యాంక్, గ్రీనరీ ఇవి ఎలా డెవలప్ చేస్తారో అది డిటీసీపీ కూడా అవే ఉంటాయి. సో ఈ డెవలప్మెంట్స్ అన్ని ఎప్పటిలో కంప్లీట్ చేస్తారు అన్న విషయాన్ని ఒకసారి ఆ సంస్థ ప్రతినిధిని రిప్రజెంటేటివ్ని అడగండి. అడిగిన తర్వాత మీ నెగోషియేషన్ స్టార్ట్ చేయండి. అక్కడ ఉన్నటువంటి యాక్చువల్ ప్రైస్ ఎంత ఉంది, ఎలా తెలుస్తుంది యాక్చువల్ ప్రైస్ అనే విషయం? ఇక్కడే చాలామంది ఊహాగానాలకు వెళ్తారు. సంస్థ ప్రతినిధి మీకు ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపీస్ పర్ స్క్వేర్ అని చెప్పాడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఏదో ఒక హైవేలో మీరు నెగోషియేషన్ స్టార్ట్ చేస్తారు. 7కి ఇస్తారా, 8కి ఇస్తారా, 9కి ఇస్తారా, 10కి ఇస్తారా అని. కాదండి డియర్ ఫ్రెండ్స్, అక్కడ యాక్చువల్గా కాస్ట్ ఎంత ఉంది వీరే తెలుసుకోండి. ఆ సరౌండింగ్స్లో అప్పుడు స్పాట్లో డెసిషన్ తీసుకోకపోయినా సెకండ్ టైం వచ్చాయన్నా మిమ్మల్ని హడావుడి పెడుతుంటారు వాళ్ళు. తొందరగా ఫ్లాట్ కొనండి సార్, ఈ ఫ్లాట్ ఉండదు, ఆ ఫ్లాట్ ఉండదు, అలా ఉండదు, ఇల్లు ఉండదు. మీరు వాళ్ళు చేసే ప్రలోభాలకు ఏమాత్రం మీరు టెంప్ట్ అవ్వకండి దయచేసి. అది వ్యాపార సూత్రం, అది వ్యాపారంలో ఒక పార్ట్. అది వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేస్తున్నారు. సో అమ్మేవాడు తన యొక్క ప్రోడక్ట్ని ఎంత తొందరగా సేల్ చేసుకోవాలా అనే ఉద్దేశంలో తనుంటాడు. కానీ మీరు మాత్రం బయ్యర్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మీరు వీలైనంత సహనంతో ఉండండి. వాళ్ళు చెప్పేవన్నీ జాగ్రత్తగా వినండి. డెసిషన్స్ మీకు ఆ లొకేషన్ గురించి మీకు పూర్తి అవగాహన ఉంటే స్పాట్ డెసిషన్ తీసుకోండి. ఒకవేళ మీకు ఆ లొకేషన్ గురించి అవగాహన పెద్దగా లేదనుకోండి, పోస్ట్ పోన్ చేసుకోండి, తొందర ఏమీ లేదు. ఒక రోజు ఆగి మంచి డెసిషన్ నెక్స్ట్ డే వెళ్ళి ఆ సరౌండింగ్స్లో ఏ రేట్స్ ఉన్నాయి చెక్ చేసుకోండి. ఈరోజు అందరి చేతుల్లో గూగుల్స్ ఉన్నాయి, మొబైల్స్ ఉన్నాయి, గూగుల్ చెక్ చేసుకోవచ్చు, కొన్ని పోర్టల్స్ ఉన్నాయి. పర్చేజ్ చేసుకునే ముందు నలుగురిని అంటే రేట్ కార్డు విషయం మాత్రం నేను చెప్తానండి. రేట్ కార్డు ఎంత ఉంటుంది అన్నది మీరు అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్లో ఉన్న వెంచర్స్ని మీరు కంపారిజన్ చేసి మీరు డెసిషన్ మీరు తీసుకోవచ్చు. కానీ వాళ్ళ తొందర పెడుతున్నారు, ఏదో తక్కువ రేటుకి ఇస్తున్నారు, ఈ రోజే తీసుకోవడం వల్ల మీకు ఇంత డిస్కౌంట్ ఉంటుంది సార్, అంత డిస్కౌంట్ ఉంటుంది సార్ అని మిమ్మల్ని టెంప్ట్ చేసినప్పుడు కూడా మీరు ఆ టెంప్టేషన్స్కి లొంగవద్దు. ఇది నా సలహా డియర్ ఫ్రెండ్స్. సో మీకు నచ్చినప్పుడు మళ్ళీ లొకేషన్స్ రేట్ కార్డు మీకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేకపోతే ఆ రోజు ఆఫీస్కి వెళ్ళండి. డైరెక్ట్గా మై కైండ్ రిక్వెస్ట్ ఆఫీస్ని విజిట్ చేయండి. సంస్థ సైట్ని చూశారు, కంపల్సరీ ఆఫీస్ని కూడా విజిట్ చేయండి. ఆ సంస్థ కంపెనీ యొక్క బైలాస్ ఉంటాయి, అంటే కంపెనీ యొక్క రిజిస్టర్డ్ ఫర్మ్ డాక్యుమెంట్స్ అడగండి. అసలు ఆ కంపెనీ ఫర్మ్ ఎవరి పేరు మీద ఉంది, ఆ ల్యాండ్ డాక్యుమెంట్ ఎవరి పేరు మీద ఉంది, ఈ సంస్థ ఓనరు చైర్మన్ ల్యాండ్ అతనిదా కాదా, లేదా పార్ట్నర్స్ ఎవరైనా ఉన్నారా, లేదా వెంచర్ని ఈ ప్లాట్ కొంటే రిజిస్ట్రేషన్ ఎవరు చేస్తారు, ఎవరైనా ల్యాండ్ లాడ్. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే కంపెనీ పేరు మీదుగా అప్రూవల్ ఉంటుంది, బట్ ఇంకా ల్యాండ్ టైటిల్ కార్డ్స్ అన్నీ కూడా ల్యాండ్ లాడ్స్ పేరు మీద ఉంటాయి. ఒక్కోసారి రైతులు వచ్చేస్తారు. అటువంటి సందర్భం ఏమైనా ఉందా, అట్లాంటివి తెలుసుకోండి. మ్యాక్సిమం నా సలహా మేరకు కంపెనీ పేరు మీదుగా కొంతలో కొంత ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయినటువంటి లేఅవుట్స్లో మాత్రమే పర్చేజ్ చేయండి. రైతుల పేరు మీదుగా కొంత ల్యాండ్ అప్రూవల్స్ మాత్రం కంపెనీ పేరు మీదుగా ఉండి ఆ ప్లాట్ రైతులు వచ్చి చేస్తారు అన్న దగ్గర మీరు మీ న్యాయ సలహాదారుని అడిగి, మీ అడ్వకేట్ని అడిగి సలహా తీసుకొని అటువంటి సందర్భంలో పర్చేజ్ చేయండి. ఎందుకంటే మనం పేమెంట్ చేసేది సంస్థకి పేమెంట్ చేస్తుంటాం, ఆ ల్యాండ్ లార్డ్కి పేమెంట్ చేయం. ఈ ల్యాండ్ లార్డ్కి ఆ సంస్థ ఓనర్కి మధ్య వేరియేషన్స్ ఏంటనేవి మనకి తెలియదు. కాబట్టి మీరు ఇచ్చే పేమెంట్ ఎవరికి ఇవ్వాలో మీకు కన్ఫ్యూజన్లో ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి మీకు టెంప్టేషన్స్ ఉన్నటువంటి అవన్నీ చూసి మీరు సంస్థకి చెక్ ఇవ్వడం వల్ల తొందరలో మీరు ఏమైనా నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నా సలహా మేరకు మీరు అటువంటి సందిగ్ధావస్థ, మీరు డౌట్ వచ్చేటప్పుడు మీరు దగ్గరలో ఒక అడ్వకేట్ని సంప్రదించండి. ఆయన ఇచ్చిన న్యాయ సలహాను తీసుకొని మీరు ఫర్దర్గా మీరు పేమెంట్ సిస్టంలోకి వెళ్ళండి. ఇది నా సలహా. ఆఫీస్ని విజిట్ చేయడం వల్ల మీకు వచ్చే అవకాశాలు అలా ఉంటాయి. ఇంకొకటి ఫోర్త్ పాయింట్, డెవలప్మెంట్ వైజ్ ఎన్నాల్లో డెవలప్మెంట్ చేస్తారన్న విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ఆ సంస్థ చైర్మన్ కానీ మరొకరిని కానీ కలవండి. అంతేగాని సంస్థ ప్రతినిధి మాకు బాగా తెలిసినవాడనో, లేకపోతే ఆ సంస్థ మాకు బాగా ఇంతకుముందు ప్రీవియస్ మంచి వెంచర్లు వేసిందనో
అవునండి, కరెక్టే నేను చెప్పిన పాయింట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. 10 వెంచర్లు బాగా సక్సెస్ అయిన వాళ్ళు కూడా 11వ వెంచర్లో ఫెయిల్ అవ్వచ్చు. అంత మాత్రం మంచి హిస్టరీ ఉంది కాబట్టి ఈ వెంచర్ కూడా అలా జరుగుతుందని చెప్పడానికి అవకాశం లేదు. ఇది చెప్పడానికి చాలా డేరింగ్ కావాలి. బట్ నేను మీకు ముందే చెప్తున్నాను, నేను మీ పక్షంలో ఉంటాను. నేను ఒక బయ్యర్, ఒక ప్రాథమికంగా తను రోజు రాత్రి పగలు కష్టపడి తను దాచుకున్న సొమ్ముని ఒక సంస్థకి ఒక ప్లాట్ కొనాలని అక్కడ పెట్టేటప్పుడు ప్రతి జాగ్రత్తలు తీసుకోవడం ఒక వినియోగదారుడిగా మన యొక్క బాధ్యత. కాబట్టి సో సంస్థ ప్రొఫైల్ కూడా ఇంపార్టెంటే. అట్ ద సేమ్ టైం లీగాలిటీ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది కూడా మనం చూసి అప్పుడు పేమెంట్ మోడ్ ఆఫ్ సెక్షన్లో వెళ్ళాలి. వెళ్ళేటప్పుడే మీరు ఫస్ట్ పేమెంట్ ఎప్పుడు చేస్తున్నారు, మీకు రావాల్సిన ఫండ్స్ ఎప్పటికప్పట్లో వస్తున్నాయి, సో సెకండ్ పేమెంట్ ఎప్పుడు చేస్తున్నారు, రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేస్తారు, క్లియర్ పిక్చర్ మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే డిస్కషన్స్లో కూర్చోండి. లేనప్పుడు ఏమవుతుందంటే ఏదో బుకింగ్ అమౌంట్ కట్టేశాం కదా అని చెప్పి మీరు పేమెంట్ కట్టిన తర్వాత సంస్థ వాళ్ళు మాకు బుకింగ్ వచ్చిందని ఒక 3-4 మంత్స్ వాళ్ళు చెప్పిన సిస్టమ్స్లో మనం పేమెంట్ చేయకపోయినా, లేదా మనం పేమెంట్ కడుతున్నప్పుడు కూడా సంస్థ పేమెంట్ కలెక్షన్ చేసుకోకపోయినా ఎక్కడో ఒక ప్రాబ్లంతో రిజిస్ట్రేషన్ స్పాట్ లేట్ అవుతుంది. చివరికి మరలా మీరే సఫర్ అవుతారు. అందుకని పేమెంట్ షెడ్యూల్ ఫస్ట్ బుకింగ్ అమౌంట్ నుంచి రిజిస్ట్రేషన్ పార్ట్ వరకు టోటల్ అమౌంట్ ఎంత, ఇందులో ఎప్పటిలో పేమెంట్ చేయాలి, ఏ విధంగా ఏ మోడ్ ఆఫ్లో పేమెంట్ చేయాలి, ఈ సంస్థకి ఎంత ఇవ్వాలి, డెవలప్మెంట్ పార్టీకి చెక్ ఏమైనా ఇవ్వాలా, కొన్ని చోట్ల సంస్థ యొక్క కంపెనీకి ఒక చెక్ ఇవ్వాల్సి వస్తుంది, డెవలప్మెంట్ పార్ట్ మీద ఇంకో చెక్ ఇవ్వాల్సి వస్తుంది. అలాంటివి ఏమైనా మనకి క్లాజెస్ ఉన్నాయా, ఈ డిస్కషన్స్ పూర్తిగా డిస్కస్ చేసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే మీరు ప్లాట్ పర్చేజింగ్లోకి ముందుకు వెళ్ళండి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఈ పాయింట్స్ మీరు ఒక ప్లాట్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలకి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అన్ని రకాలుగా భావిస్తున్నాను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్.